ఆదివాసీ ఎరుకుల జాతి హక్కులను కాపాడటంలోనూ వారి సమస్యలను పరిష్కరించడంలోనూ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆల్ ఇండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు ఎన్ మోహన్ కుమార్ ధర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాసరి కుమార్ రాజాలు పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడలో పలు ప్రాంతాల్లో ఇబ్బందులకు గురవుతున్న ఎరుకుల జాతి కుటుంబాలను స్థానిక నాయకులు మాసగిరి రాంబాబు, అమలదాసు, నూకరాజుల ఆధ్వర్యంలో సందర్శించి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ఎరుకుల సామాజిక వర్గంపై అగ్రవర్ణాల దాడులు అధికంగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని అరికట్టాల్సిన పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అత్యంత దారుణమన్నారు. పందుల పెంపకం కోసం ప్రతి కుటుంబానికి 5 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగిందని కనీసం సదుపాయాలు కల్పించలేకపోయారన్నారు. ఎరుకుల జాతి సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి నాయకులు అమలదాసు శ్రీనివాస్, కాకినాడ రూరల్ అధ్యక్షులు అమలదాసు అన్నవరం, హరిబాబు, మానపూడి శివదుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కాకినాడలో ఉన్నటువంటి జగన్నాథపురం సంబంధించినటువంటి ఇరగాని పీరిగా రవితేజ్ అనేటువంటి ఎరుకుల కులం వాళ్ళు ఇంటి పక్కన చికెన్ కొట్టుకొని వాళ్ళ ఇంట్లోనే కొట్టుకుంటా ఉంటే పక్కనటువంటి రౌడీ అటువంటి బాషా, హను అనే 2 ముస్లిం సోదరులు వాళ్ళని చిత్రహింసలు పెట్టి కొట్టి కులం పేరు పెట్టి దూషించడం జరిగింది. దీని మీద కూడా 11వ తారీఖున ఇంద్రాపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమున్నది, ఎక్కడైతే అట్రాసిటీ కంప్లైంట్ ఇచ్చారో వారిని వెంటనే ఎఫ్ఐఆర్ కట్టమని ఇన్వెస్టిగేషన్ చేయమన్నది, కానీ పట్టించుకోలేదు. అదేవిధంగా పెదపూడిలో ఉన్నటువంటి ఒక ఎరుకుల మహిళ పాసి పని చేసుకొని జీవిస్తూ ఉంటే ఆమె ఇంట్లో అగ్రకుల చౌదరి గారి ఇంట్లో నేరం పోయిందని చెప్పి ఆమెని చిత్రహింసలు పెట్టి మరి రికార్డు కూడా ఉంది, కులం పేరు పెట్టి తిట్టినట్టుగా. అయ్యా మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్ రాలేము, మా అమ్మాయి ఇట్లా పుష్పవతి అయిందని చెప్పినా కూడా అక్కడ ఉంటే అగ్రకులాల ఏజెంట్ ఉంటే పెదపూడి పోలీసు వారు వచ్చి ఆ అమ్మాయి రైసరాలు అయిందా లేదని చెక్ చేసుకునేది. అంటే మన సమాజం ఎంత దుర్మార్గం ఉన్నదో ఆలోచించాలి. కాబట్టి ఇంద్రాపాలెంలో ఎస్ఐ గారు కోవూరు సంబంధించిన కేసుని, అదేవిధంగా జగన్నాథపురం చేసినటువంటి పీరిగల రవితేజ అట్రాసిటీ కేసుని, అదేవిధంగా పెదపూడి గ్రామంలో ఉన్నటువంటి అక్కడ అట్రాసిటీ కేసుని ప్రభుత్వం వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టి ముద్దాయిలను అరెస్ట్ చేయాలని, అదేవిధంగా గతంలో ఆల్ ఇండియా ఎరుకుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి 5 ఎకరాల భూమి ఎరుకుల ప్రజానికి ఇప్పించడం జరిగింది. కనీసం ప్రభుత్వం ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దానికి త్రాగునీరు, అదేవిధంగా కరెంటు, అదేవిధంగా ల్యాండ్ లెవలింగ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఆల్ ఇండియా ఎరుకుల పోరాట సమితి కాకినాడ జిల్లాలో మిగతా ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తాం. గవర్నమెంటు ఏదో జీవనోపాధి ఒక పందులు పెంచుకుని ఊరికి చివరన మేము పందులు వేసుకొని ఒక గూళ్ళు కట్టుకొని దానికి గవర్నమెంట్ అధికారులు మాకు ల్యాండ్లు ఇచ్చి బ్రతకమని మాకు చెప్పి అది ఇటుపక్క ఆ జీవులు పంపించకుండా ఆ సంరక్షణలో ఉంటే దాని మీద దాడులు చేసి మాకిచ్చిన ల్యాండ్లు కబ్జా చేసి దాని మీద ఈ క్రికెట్ అట, వాలీబాల్ స్టేడియంలట వాడుకొని రాత్రుల పాటు వెళ్ళి ఈ పందులు వేసుకున్న బసలపై కాల్చివేతలు జరుగుతున్నది. మన నిజమైన మా ఎరుకుల ప్రజలు మీ ఏ రకంగా బతకాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ అధికార పార్టీ, ఈ పాలక పార్టీలు మా ఓట్లు కావాలి కానీ మేము అవసరం లేదని నేను అడుగుతున్నా. అలాగే ఈరోజు ఆడపిల్లలపై చాలా దారుణంగా హింసిస్తున్నారు. అలాగే జీవనోపాధి చిన్నపాటి కొట్టు, చికెన్ షాప్ పెట్టుకుంటే ముస్లిం సోదరులు మేము వాళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి సోదరభావంగా పోయే మనుషులమి వాళ్ళు ఒక ఇంటి వాళ్ళని చెప్పేసి ఆడదాన్ని విపరీతంగా జిత్తు పట్టుకొని తంతు బయటికి లాక్ రావడం జరిగింది. అలాగే కరోనా కూడా చంపేసని ఈరోజు బెదిరించడం జరిగింది. ఆ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగా ఈరోజు దాకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఈరోజు సభాముఖంగా మీకు అందరూ తెలియపరుస్తున్నాను సార్.